ఓ ఉద్యమ శిఖరం నేలకొరిగింది. ఓ ధిక్కార స్వరం మూగబోయింది. జాతి కోసం జీవితాంతం కాపు కాసిన నేత ఇక లేరు. కాపు సామాజిక వర్గ హక్కులకై కాగడై పోరు చేసిన నాయకుడు కన్నుమూశారు. తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభం రెడ్డి మరణ వార్తతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక ఉద్యమాల్లో తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకున్నారు ముద్రగడ. హైదరాబాద్లోని సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ముద్రగడకు వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోని ముద్రగడ మృతి చెందారు. కాపు ఉద్యమ నేతగా, మాజీ మంత్రిగా ముద్రగడ పద్మనాభం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మరణ వార్తతో అభిమానులు, అనుచరుల్లో విషాదం నెలకొంది. ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలో పనిచేసి 2014 నుండి కొంతకాలం ఏ పార్టీలోనూ చేరకుండా ఉన్నారు. ఆ తర్వాత 2024 మార్చి 16న వైసీపీలో చేరారు. సామాజిక ఉద్యమ రాజకీయాల్లో ఎన్నో ఏళ్ల పాటు ప్రభావం చూపిన ముద్రగడ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ముద్రగడ తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా 1962, 1967 ఎన్నికల్లో విజయం సాధించారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమాన పాత్రుడైన ముద్రగడ వీరరాఘవరావు 1977లో హఠాన్మరణం పాలుకావడంతో నీలం వారి సూచన మేరకు 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గిరిజనులు, నిరుపేద బీసీలు పద్మనాభంలో అతని తండ్రిని చూసుకున్నారు. ఆ విధంగా మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం రెడ్డి 3 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. పంతొమ్మిది 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోయారు. రాజకీయ నిర్వేదానికి లోనై జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. 2009లో వైఎస్ఆర్ ఆయన్ను పిలిచి ప్రత్తిపాడు నుంచి పోటీ చేయాలని అడిగారు. కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి కాక కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు. మళ్లీ ఓడిపోయారు. ఓటమి పొంది ప్రశాంతంగా ఉన్న పద్మనాభంను కొంతమంది కాపు సోదరులు కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లమని కోరిన మీదట ఆయన ఉద్యమానికి సారథ్యం తీసుకున్నారు. పంతొమ్మిది 1988లో ఓ ఘటనకు సంబంధించి పద్మనాభం రెడ్డి అనుచరులైన కుర్రాళ్లను కొంతమందిని తీసుకెళ్లి ఉత్తర కంచి పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా దళితులు, బీసీలు. ఆ విషయం తెలుసుకున్న పద్మనాభం రెడ్డి స్టేషన్కు వెళ్లారు. ఆయనను పోలీసులు స్టేషన్లోకి రానివ్వలేదు. దాంతో స్టేషన్ ముందు బైఠాయించారు. టెంట్లు వేశారు. 5 రోజులు గడిచినా ప్రభుత్వంలో చలనం కనపడలేదు. 5వ రోజు సాయంత్రం ఆమరణ దీక్ష ప్రకటించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కాపులు ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా కోనసీమ నుంచి వందలాది కాపు కులస్తులు ఉత్తర కంచి చేరుకున్నారు. అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం అరెస్టు చేసిన యువకులను బేషరతుగా విడుదల చేసింది. ఆ సంఘటన తర్వాత ముద్రగడకు కాపు నాయకుడిగా గుర్తింపు లభించింది. 1994లో పద్మనాభం ఒకసారి కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు.
అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ జీవో 30 జారీ చేయించారు. ఆ జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జ్ స్టే ఇచ్చారు. తర్వాత డివిజన్ బెంచ్ సమర్థించింది. 2016 జనవరి 31 నాడు తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ ద్వారా ఉద్యమ పంథాలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలోని వి కొత్తూరు వద్ద గల మైదానంలో సభ మొదలైన తర్వాత ముద్రగడ పద్మనాభం ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చిన వారిని రోడ్డు, రైలు రోకోలకు పిలుపునిచ్చారు. బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపునివ్వటంతో సభకు వచ్చిన వేలాది మంది హైవేలు, రైల్వే ట్రాక్లు దిగ్బంధించడానికి ప్రయత్నించడంతో చాలా విధ్వంసం జరిగింది.